పట్టిసీమ ఎత్తిపోతల పథకం మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. ఎందుకంటే మళ్ళీ దానికి జల కళ వచ్చింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. 5 ఏళ్ల తర్వాత పట్టిసీమ ఎత్తిపోతల పథకం మళ్ళీ కలకలలాడనుంది. కృష్ణా డెల్టా ఆయకట్టుకి ఖరీఫ్లో తాగునీటి కోసం పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేశారు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిర్మల రామనాయుడు. ప్రత్యేక పూజల అనంతరం 4వ మోటార్ ఆన్ చేసి పోలవరం కుడికాలువకు 1000 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు మంత్రి. 3 రోజుల్లో ప్రకాశం బ్యారేజీకి జలాలు చేరనున్నాయి. సరైన వర్షాలు లేక ప్రకాశం బ్యారేజీ అడుగంటి పులిచింతల ఎండిపోయిన ఈ పరిస్థితుల్లో పట్టిసీమ వరప్రదాయినిగా మారింది. గత ఏడాది పట్టిసీమ నీరు తీసుకోకపోవడం వల్ల డెల్టా రైతులు పడ్డ కష్టాలు అన్ని ఇన్ని కావు. ఇక ఇప్పుడు పట్టిసీమ నేటి నుంచి జీవధార కానుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వెనకెట్లా